నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ. ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా జెండా ఎగురవేసిన చంద్రబాబు. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్. భారతదేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. मेरे प्यारे देशवासियों, हमारी कृषि व्यवस्था को ट्रांसफॉर्म करना बहुत जरूरी है, समय की मांग है। हम सदियों से जिस परंपरा में दबे हुए हैं, जकड़े हुए हैं, उससे मुक्ति पानी होगी और हमारे किसानों को उसके लिए हम मदद भी दे रहे हैं। हम उसको ट्रांसफॉर्म करने की दिशा में लगातार काम करते आए हैं। आज आसान ऋण दे रहे हैं किसानों को, टेक्नोलॉजी की मदद दे रहे हैं। किसान जो पैदावार करता है उसको वैल्यू एडिशन के लिए हम काम कर रहे हैं, उसके लिए मार्केटिंग के लिए पूरा प्रबंध करते हैं ताकि उसको एंड टू एंड हर जगह पे हैंड होल्डिंग की व्यवस्था हो। उस दिशा में हम काम कर रहे हैं। आज जब धरती माता के प्रति सारा विश्व चिंतित है, जिस प्रकार से उर्वरक के कारण हमारी धरती माता की शहद दिनों दिन बिगड़ता जा रही है, हमारी धरती माता की उत्पादकता क्षमता खत्म होती चली जा रही है, कम होती चली जा रही है। और उस समय मैं मेरे देश के लाखों किसानों का आभार व्यक्त करना चाहता हूं जिन्होंने प्राकृतिक खेती का रास्ता चुना है और हमारी धरती माता की सेवा करने का भी उन्होंने बीड़ा उठाया है। और इस बार बजट में भी हमने प्राकृतिक खेती को बल देने के लिए बहुत बड़ी योजनाओं के साथ बहुत बड़ा बजट में प्रावधान किया है। मेरे प्यारे देशवासियों, आज दुनिया की स्थिति में देखता हूं पूरा विश्व होलिस्टिक हेल्थ केयर की तरफ मुड़ा है और तब उनको ऑर्गेनिक फूड ये उनकी प्रथम पसंद बनी है। आज विश्व के लिए ऑर्गेनिक फूड का अगर कोई फूड बास्केट बन सकता है तो मेरे देश का किसान बना सकता है, मेरा देश बन सकता है। और इसलिए हम आने वाले दिनों में उस सपने को लेकर के आगे चलना चाहते हैं ताकि ऑर्गेनिक फूड की जो विश्व की मांग है, उस ऑर्गेनिक फूड का बास्केट हमारा देश कैसे बने, किसानों का जीवन आसान बने, गांव में टॉप क्लास इंटरनेट कनेक्टिविटी मिले, किसानों को स्वास्थ्य सुविधाएं मिले, किसान के बच्चों को पढ़ने के लिए स्मार्ट स्कूल अवेलेबल हो, किसान के बच्चों को रोजगार उपलब्ध हो। छोटी छोटे खेती के टुकड़ों पर पूरा परिवार आज जीना बड़ा मुश्किल हो रहा है, तब उनके नौजवानों के लिए 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారిగా చంద్రబాబు జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం.
1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 78వ స్వాతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారికంగా పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేలాది మంది అమర త్యాగాల ద్వారా వచ్చిన ఈ స్వాతంత్ర వేడుకల వేళ తాము అందించాల్సిన దానికంటే కూడా దేశ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు అని, ఇలాంటి బాధ్యతే తనను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిందని గుర్తు చేశారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వతంత్ర యోధులను పవన్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజనం, ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాల గురించి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పెట్టుబడులు వచ్చేలాగా పొలిటికల్ స్టెబిలిటీతో ఈ రాష్ట్ర పెట్టుబడిదారులందరికీ, ఎవరైతే పెట్టుబడి వస్తారో పారిశ్రామికవేత్తలకి, వారికి భరోసా ఇవ్వడం పొలిటికల్ స్టెబిలిటీతో. అలాగే 974 కిలోమీటర్లు, దాదాపు మిగతా అన్ని కలుపుకుంటే 1047 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో యువతకి ఈ నీలి విప్లవం ద్వారా మత్స్య సంపద మీద, వాటికి సంబంధిత వ్యాపారాల మీద ఒక బలమైన ప్రణాళికతో ముందుకు రాబోతున్నాం. సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని సామాజిక వర్గాల్లో కూడా డబ్బు వచ్చేలాగా, డబ్బు అంటే కేవలం కొద్ది మందిగా ఉండిపోవడమే కాదు, క్రీమీ లేయర్ కాకుండా అందరికీ డబ్బు రావాలి. ఆ విధంగా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అలాగే టూరిజం సంబంధించి కోస్టల్ టూరిజం ఉంది, టెంపుల్ టూరిజం ఉంది, ఎకో టూరిజం ఉంది. వీటన్నిటిలో కూడా యువతకి ప్రాతినిధ్యం లభించేలాగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే యువ రైతు, 1 లక్ష మంది యువ రైతులను తయారు చేయాలి సేంద్రియ రైతులుగా అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యంగా యువతని నిర్వీర్యం, నిస్తేజం చేస్తున్న మాదక ద్రవ్యాల మీద మాదక ద్రవ్యాల సాగు, గంజాయి సాగు, రవాణా విక్రయాలను సమూలంగా నిర్మూలించేందుకు డ్రగ్ ఫ్రీ భారత్ లక్ష్యంగా జిల్లాల గత జూన్ నుండి నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో 100 రోజులు ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లాలో శాంతి భద్రతను పరిరక్షిస్తున్న పోలీస్ సూపరింటెండెంట్, వారి సిబ్బందికి, పేదరిక నిర్మూలన సహకరిస్తున్న బ్యాంకుల అధికారులకి సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో చాలా క్షీణించిపోయింది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపని, ఇంకా పూర్తిగా 18 ఏళ్ళు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లలు ఏ విధంగా మనకి మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. 14 ఏళ్ల సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిమ్మాపురం ఎంపీపీ స్కూల్లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. విద్యార్థులచే అలరించిన దేశభక్తి గీతాలు ప్రదర్శన. విద్యార్థి దేశభక్తిని పెంపొందించుకోవాలని కూటమి ప్రభుత్వంలో
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని, విద్యార్థుల చదువుల కోసం నా వంతు కృషి చేస్తానని తిమ్మాపురం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు ఇన్ఛార్జ్ మాదారపు తాతాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు వనము ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా 78వ స్వతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాతాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ ఇక్కడే పుట్టి ఇదే స్కూల్లో చదివి ఈరోజు విద్యార్థులు క్రమశిక్షణతో, దేశభక్తితో, ఆటపాటలతో నేటి బాలలే రేపటి పౌరులని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు చేసిన దేశభక్తి పాటల ప్రదర్శనకు మరియు క్రీడల్లో సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథి మాదారపు తాతాజీ, పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ నల్లమిల్లి అశ్విని, వైస్ చైర్మన్ ఇనేపే నవీన్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ముందుగా పాతాళామ్మపురం ఎంపీపీ స్కూల్, లలితపేటలో అంగన్వాడీ స్కూళ్లలో జెండా ఆవిష్కరించి మిఠాయిలు విద్యార్థులకు అందించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, తాతాజీ యూత్ సభ్యులు, జనసేన నాయకులు, గ్రామస్తులు, కూటమి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు. 78 స్వతంత్ర దినాకాంక్షలు. మీ అందరికీ శుభాకాంక్షలు. పిల్లలు మా ఆశలు మీకు ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ మాస్టర్లకి, ఇక్కడ మా మెంబర్స్కి, చైర్మన్కి, మొత్తం అందరికీ మీకు నాకు పాదాబంధంలో తెలియబడుతుందని మీ అంతా ఏంటంటే క్షమ, ఇంటికాడ పని బేగా తెలుసుకొని మా నెంబర్ కూడా బేగా వచ్చినందుకు ఇక్కడ హెచ్ఎం గారు, ఇక్కడ ఉన్న మాస్టర్ మొత్తం అందరూ చాలా కృషి చేస్తున్నారు. వారం రోజులు పెట్టి ఇచ్చేదంటే ఆగస్టు 15 వచ్చేస్తుంది. ఏదో ఒకటి పిల్లలకి ఏదో కార్యక్రమం చేయాలి. ఏడంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక రకంగా ఉంటుంది. ఏదో రకంగా చేయాలండి బాగా అని కూడా హెచ్ఎం గారు ద్వారా మాకు బాగా అందుబాటులో ఉండి మాకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు. చేతనే మీ అందరికీ శుభాకాంక్షలు తెలియబడుతున్నాను. జై హింద్. పొలాల్లో స్వాతంత్ర వేడుకలు. మూవరెల జాతీయ జెండా చేతన పట్టి రైతులు తమ పొలాల్లో జెండాలు ఎగరవేస్తూ 78వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో రైతులు తమ పొలాల్లో నిలబడి జాతీయ జెండాను ఎగరవేస్తూ ఆనందాలను తెలియజేశారు. జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ ఇన్ఛార్జ్ మాదారపు తాతాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతే రాజని, రైతుకు ఎల్లవేళలా ఈ ప్రభుత్వం అండదండలతో ఉంటుందని, ప్రధాని కిసాన్ యోజన పథకం ద్వారా ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆమని, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు మరియు రైతులు పాల్గొన్నారు. ముందుగా రైతులందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తిమ్మాపురం గ్రామంలో ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతులందరి సమక్షంలో ఈ జాతీయ పతాకాన్ని చేలలో ఆవిష్కరించే విధంగా తీసుకొచ్చిన కార్యక్రమంలో అందరూ పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ప్రకారం రైతులకి అందరికీ కూడా ఇప్పటికే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే తిమ్మాపురం గ్రామంలో సుమారుగా 850 ఎకరం పంట నమోదు ఉండగా ప్రజెంట్ ఇప్పుడు ఒక 600 ఎకరం నమోదు చేసుకున్నారు. రైతులందరూ కూడా ఈ యొక్క పంట నమోదు కార్యక్రమంలో నమోదు చేయించుకుని బీమా సౌకర్యం పొందాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే నానాజీ గారు వచ్చిన వెంటనే తిమ్మాపురం గ్రామంలో ఉన్న మురుగునీరు కాలువలన్నీ కూడా రైట్ చేయించి ఈ యొక్క మురుగునీరు కిందకు పోయేలా రైతులకి భరోసా ఇచ్చేలా కూడా మొట్టమొదటి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు అకౌంట్లోకి అమౌంట్ పడే విధంగా చట్టం చేస్తానని చెప్పేసి రైతులకి అందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భరోసా రైతులకి అందరికీ కూడా చాలా ఆనందదాయకం. ధాన్యం అమ్మిన వెంటనే సంవత్సరాల తరబడి అకౌంట్లో చూసుకుని ఇంకా పడలేదని తిరిగే రోజులు పోయి ధాన్యం ఇచ్చిన 48 గంటల్లోనే అందరికీ కూడా డబ్బులు ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయటం, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేశానికి వెన్నెముక్క రైతు, ఆ రైతు నిలబడ్డ రోజే దేశం నిలబడుతుందనే ప్రధానమైన స్లోగన్ జనాలకు తీసుకువెళ్తూ రైతుకి అన్ని విధాలుగా కూడా పార్టీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం సహకరిస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఇట్లు తిమ్మాపురం జనసేన. జై కిసాన్. ఆనాడు త్యాగవీరుల ఫలితమే నేటి స్వాతంత్రం అయితే గత వైకాపా పాలనలో 5 సంవత్సరాలు పోరాడి గెలిచి నిజమైన స్వాతంత్ర కూటమి ప్రభుత్వం ద్వారానే వచ్చిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్లోని కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు
పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతదేశపు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇవాళ జనసేన పార్టీ కాకినాడ కార్యాలయంలో చేసుకోవడం జరుగుతుంది. చాలా ఘనంగా, చాలా గౌరవంగా నిర్ణయం చేసుకుంటా ఉన్నాం. ఎందుకైతే ఎవరైతే ఈ సిద్ధాంతాలు కూడిపెట్టడం, సిద్ధాంతాలు ప్రజలు తెచ్చుకోరు, సిద్ధాంతాలు స్వతంత్రం తెచ్చిపెట్టుకున్న రోజుల్లో సిద్ధాంతాలతో వాళ్ళ గాంధీజీ గారు స్వతంత్రం తీసుకొచ్చారు. ఈవేళ అదే సిద్ధాంతాలతోటి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ని ఒక రాక్షస పాలించి కలిగేశారు. సో ఎప్పుడు కూడా ఒక రాజకీయంలో అన్ని రకాలుగా సత్యాగ్రహంతో రాయితీయం చేసుకొచ్చారు. ఈయన కూడా సత్యం ఖచ్చితంగా మాట్లాడుతూ ఒక సిద్ధాంతాలు పాటించుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం తీసుకొచ్చి రావడం జరిగింది. ఆగస్టు 15ని 1947లో ఎలా అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో మన జూన్ 4వ తారీఖుని మన రాష్ట్రానికి స్వతంత్రం రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ మేము గర్వపడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాకినాడలో జెండా ఎగిరైపోతున్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన కాకినాడలో జెండా ఎగరేస్తారని మీరు ఎవరు అప్పుడు కళ్ళ కూడా ఊహించుంటారు. అందరూ మేము ఫస్ట్ నుంచి మేము ఊహిస్తున్నది అది జరగాలని కోరుకుంటుంది, ఊహిస్తున్నది జరగాలనుకున్నాం. జరిగింది, ఇవాళ జరుగుతుంది. కాబట్టి మేము సగర్వంగా ఇవాళ కాకినాడలో చాలా ఆనందంగా సగర్వంగా కూడా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మళ్ళా ఆగస్టు 15 వచ్చేసరికి పూర్తి స్థాయి పరిపాలన చేసి ప్రజల్ని, ఓడిపోయిన ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని యొక్క లోటుపాట్లు అన్నీ కూడా సరిచేసి ఒక రైతు దగ్గర నుంచి ఒక విద్యార్థి దాకా, ఒక ఉద్యోగస్తుడి దగ్గర నుంచి ఒక కూలిపనికి వెళ్ళేవాడి దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంతో ఉండే పరిస్థితి రాష్ట్రంలో కలగజేస్తామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఎందరో త్యాగమూర్తుల ప్రతిఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు కురసాల కన్నాబాబు అన్నారు. కాకినాడ రూరల్ తన నివాసంలో 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని గుర్తు చేశారు. గెలుపోటములు సాధ్యమని, పగలు రాత్రిలాగే గెలుపు ఓటమి ఉంటాయని, ఏ ప్రభుత్వం కూడా జగనన్న పాలన చేయలేరని, ఆయన అందించిన ఫలాలను ఎవరు అందించలేరని, కార్యకర్తలు ఎటువంటి అధైర్యపడవద్దని, మరలా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ బంధిలి వీరీష, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ స్వాతంత్రం మన అదృష్టం. ఈ భారతదేశంలో మనం జన్మించిన మన అదృష్టం. ఈ పవిత్ర పుణ్యభూమిలో మనం ఈ విధంగా జన్మించి జీవించడం అనేది దేవుడు మనకిచ్చిన అదృష్టంగా భావిస్తూ ఉన్నా. విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన భాషలు, భిన్నమైన ఆలోచనలు అన్నీ కలగలిపిన భారతదేశం భిన్నత్వం, ఏకత్వం ఒకటిగా నినదించే భారతదేశం ఉంది. ఈ దేశంలో మనం పుట్టి మన పోరాట పటిమతో మన దేశాన్ని మళ్ళీ మన చేతుల్లో తీసుకున్న ఆగస్టు 15 మనందరికీ కూడా పవిత్రమైన పండుగ రోజు లాంటిది. ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. ఎంతోమంది త్యాగం చేస్తే, ఎంతోమంది జీవితాన్ని పణంగా పెడితే, ఎన్నో ప్రాణాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ. ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా జెండా ఎగురవేసిన చంద్రబాబు. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.